చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ పెంచే న్యూస్. రిటైర్మెంట్ వార్తలకు తెరదించుతూ టీమిండియా మాజీ కెప్టెన్ సిఎస్కే తల మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2026 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్ 2025తో క్రికెట్ కు గుడ్ బై చెప్తాడని అందరూ అనుకున్నా తాను ఐపీఎల్ 2026లోనూ ఆడతానని చెప్పాడు. దాంతో గతేడాది కంటే ఈసారి భారీ షాట్లతో అలరించాలని ధోని ఫిక్స్ అయ్యాడు. దాంతో గత 2 నెలలుగా ప్రతిరోజు 3 గంటలకు పైగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ధోని మధ్యాహ్నం 1:30 స్టేడియానికి చేరుకొని ముందుగా 1 గంట పాటు జిమ్ సెషన్ చేస్తాడు. తర్వాత ప్యాడ్స్ వేసుకొని 2 గంటల పాటు పవర్ హిట్టింగ్ ప్రాక్టీస్ లో పాల్గొంటాడు. మైదానం అందుబాటులో ఉంటే మ్యాచ్ సిమ్యులేషన్లు కూడా నిర్వహిస్తాడు. చివరిగా అరగంట స్విమ్మింగ్ చేసి సాయంత్రం 6 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరతాడని జార్ఖండ్ అసోసియేషన్ అధికారి తెలిపారు. ఐపీఎల్ 2025లో రితురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకున్న తర్వాత ధోని మధ్య సీజన్లో మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే సిఎస్కేకు ఐపీఎల్ 2025 సీజన్ ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ధోని వచ్చే ఐపీఎల్ ఆడే అవకాశం ఉన్నట్టు సిఎస్కే సీఈఓ విశ్వనాథన్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. సిఎస్కే కోసం ఇప్పటి వరకు 248 మ్యాచ్లు ఆడిన ధోని 4865 పరుగులు చేశాడు. 2010, 11, 18, 21, 23 5 ఐపీఎల్ టైటిల్స్ అందించిన కెప్టెన్గా ధోని పేరు సిఎస్కే చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఐపీఎల్ మొత్తంగా 278 మ్యాచ్ల్లో 5439 పరుగులు, 158 క్యాచ్లు, 47 స్టంపింగ్స్తో అద్భుత రికార్డు కొనసాగిస్తున్నాడు. 2026 సీజన్లో ఆడితే అది ధోనికి సిఎస్కేతో 17వ సీజన్, ఐపీఎల్లో 19వ సీజన్ అవుతుంది. నవంబర్ 15న ఐపీఎల్ రిటెన్షన్ డెడ్లైన్ సమీపిస్తున్న వేళ అనేక పెద్ద పేర్లు ఇతర జట్లకు మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ కు మారే అవకాశం ఉందన్న వార్తలు జూలై నుంచే చర్చనీయాంశంగా మారాయి. దీంతో ధోని తర్వాత జట్టు పగ్గాలను సంజుకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.